గుర్రం జిగేల్ గుర్రమైన నేను ఆకల్టేకే జాతికి చెందిన అశ్వాన్ని తుర్కెమినిస్తాన్ మా స్వస్థలం గుర్రం మెరుపు వేగంతో పరిగెత్తింది అంటారు కదూ. మేమైతే మెరుపులా మెరుస్తాం కూడా. కేవలం అందానికే కాదు వేగానికి కూడా మేము పెట్టింది పేరు. మిగతా గుర్రాలతో పోల్చుకుంటే మేము చాలా వేగంగా పరిగెత్తగలం అంతేనా. తెలివితేటలోనూ మేమే మేటి, మాకు మేమే సాటి, మాకు లేదు ఏ పోటీ. బంగారు ముద్దు పేరు. మెరిసే మా రూపం వల్ల మమ్మల్ని ముద్దుగా బంగారు గుర్రాలని కూడా పిలుస్తారు. చైనీయులు అయితే స్వర్భకు గుర్రం అని కూడా కీర్తిస్తారు. చుప్, అయినా ఎవరు ఎంత పొగిడినా ఏం లాభం. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద మా జాతి గుర్రాలు 6600 మాత్రమే ఉన్నాయట. అందులోనూ తుర్కెమెనిస్తాన్లోనే ఎక్కువగా ఉన్నాం. యూరప్, ఉత్తర అమెరికా, చైనాలోనూ కొద్ది సంఖ్యలో ఉన్నాం. మేము ఎక్కువగా వ్యాధుల బారిన పడుతుంటాం. మా సంఖ్య తక్కువగా ఉండడానికి ఇది కూడా ఓ కారణం. మిలమిలా మెరుస్తాం. పగటిపూట మేము తెగ మెరుస్తాం తెలుసా. సూర్యకాంతి మా మీద పడగానే మా ఒళ్ళంతా పట్టులా మెరుస్తుంది. ఈ మెరుపే మాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. మేము సాధారణంగా 144 నుంచి 163 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతాం. బరువేమో 430 నుంచి 500 కిలోల వరకు తూగుతాం. మేము ఎక్కువగా నలుపు, బూడిద, తెలుపు, గోధుమ రంగుల్లో కనువిందు చేస్తాం. మా మెడ కూడా మిగతా గుర్రాలతో పోల్చుకుంటే పొడవుగా బలంగా ఉంటుంది. మేము ఎడారి వాతావరణానికి బాగా అలవాటు పడ్డాం. అందుకే మాకు ఎక్కువ నీరు, ఎక్కువ ఆహారం అవసరం లేదు. గతంలో మా జాతి గుర్రం ఒకటి 378 కిలోమీటర్లు ఏడాదిలో ఏకదాటిగా 3 రోజులు ప్రయాణించిందట. అప్పుడు అది చుక్క నీరు కూడా తీసుకోలేదట తెలుసా. జంపింగ్ జపాంగ్. మేము కేవలం పరుగులోనే కాదు, ఎక్కువ దూరం, ఎక్కువ ఎత్తు దూకడంలోనూ గ్రేటే. అందుకే గుర్రాల పోటీల్లో ఎక్కువగా మేమే గెలుస్తుంటాం. మా చిత్రాలతో అజర్బైజాన్, తుర్కెమినిస్తాన్, కజకిస్తాన్, రష్యా లాంటి దేశాలు స్టాంపులు కూడా విడుదల చేస్తాయి. తుర్కెమినిస్తాన్ కరెన్సీ మీద కూడా మా బొమ్మ ఉంది తెలుసా. నేస్తాలు, మొత్తానికి ఇవి నా విశేషాలు. మనుషులకు మచ్చికైన జంతువుల్లో గుర్రాలది ప్రత్యేక స్థానం. పూర్వం వేగవంతమైన రవాణాకు, యుద్ధాల్లో రథాలను నడిపించేందుకు వీటిని వినియోగించుకునేవారు. చాలా యూరప్ దేశాల్లో గుర్రాలను వ్యవసాయ పనులకు కూడా వినియోగిస్తారు. లండన్ వీధుల్లో ఇప్పటికీ గుర్రపు బక్కీలు తిరుగుతూనే ఉంటాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా గుర్రపు పందాలకు ప్రత్యేక ఆకర్షణ ఉంది. యంత్రాల శక్తిని కూడా వాటి పవర్లో కొలవడం మనకు అలవాటు. అలాంటి హాయంలో ప్రపంచంలోనే పెద్దదిగా గుర్తింపు పొందిన బిగ్ జేక్ ఇటీవల అమెరికాలోని విస్కానిస్లోని కన్నుమూసింది. బెల్జియన్ జాతికి చెందిన ఈ అశ్వం 6 అడుగుల 10 అంగుళాల ఎత్తు, 1136 కిలోలు బరువుతో ప్రపంచంలోనే ఎత్తైనదిగా 2010లో గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే పెద్దదైన గుర్రం జాతులు, వాటి వివరాలు ఇక్కడ చూద్దాం. 1. ఇది బ్రిటిష్ బ్రీడ్. చాలా శక్తివంతమైనది. అశ్వాల్లోనే పెద్ద జాతిగా పేర్కొంది. వీటి సరాసరి ఎత్తు 6 అడుగులు ఉంటుంది. ఇవి 900 నుంచి 1100 కేజీల వరకు బరువు ఉంటాయి. ప్రపంచంలో ఎత్తైన అశ్వంగా ఈ జాతికి చెందిన మమ్మోత్ గతంలో రికార్డు నెలకొల్పింది. అది 7.1 అడుగుల ఎత్తుతో 1500 కిలోల బరువు ఉండేది. 2. క్లైడస్ డెల్ స్కాట్లాండ్కు చెందిన బ్రీడ్. ఈ జాతి గుర్రాల సగటు ఎత్తు 6 అడుగులు ఉంటుంది. సుమారు 820 నుంచి 910 కేజీల బరువు వరకు పెరుగుతాయి. అరుదుగా ఒక్కో గుర్రం 1000 కేజీల బరువు కూడా పెరుగుతుంది. బ్రిటిష్ రాయల్ అశ్విక దళంలో ఇవి ఎక్కువగా సేవలు అందిస్తాయి. జాతీయ ప్రాముఖ్యత దినాలు. ఇది సందర్భాల్లో జరిగే పరేడ్లలో ఇవి పాల్గొంటాయి. ఒక పోలీస్ ఆఫీసర్తో పాటు 56 కిలోల బరువు ఉండే మ్యూజికల్ డ్రమ్స్ను మోస్తూ ఇవి పరేడ్లో పాల్గొంటాయి. 3. పేర్చెరన్ పశ్చిమ ఫ్రాన్స్లోని హ్యూస్నే నది పర్వత స్థానములు దీని జన్మస్థానం. ఇది నివసిస్తున్న దేశాల్లోని పరిస్థితుల ఆధారంగా దీని ఎత్తు, బరువు మారుతూ ఉంటాయి. ఫ్రాన్స్లో ఇది సుమారు 5.10 అడుగుల నుంచి 6.01 అడుగుల ఎత్తు, 500 నుంచి 1200 కిలోల బరువు వరకు ఉంటుంది. అమెరికాలో 6.3 అడుగులు, 1200 కిలోల వరకు కూడా పెరుగుతాయి. బ్రిటన్లో సుమారు 5.5 అడుగుల ఎత్తు, 810 కిలోల బరువు ఉంటాయి. 4. బెల్జియన్. దీనియన్ బెల్జియన్తో పాటు బ్రాంబాట్ హార్స్, బెల్జియన్ హెవీ హార్స్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇటీవల మరణించిన బిగ్ జేక్ కూడా ఇదే జాతికి చెందినది. దీని జన్మస్థానం ప్రస్తుతం బెల్జియంలోని బ్రాంబాట్ ప్రాంతం. వీటి సగటు ఎత్తు 5.7 అడుగులు ఉంటుంది. 900 కిలోలకు పైగా బరువు పెరుగుతాయి. ఈ జాతిలో ఇప్పటివరకు అతిపెద్ద హయాముగా పేర్కొందిన బ్రూక్లిన్ సుప్రీం 1451 కేజీల బరువు ఉండేది. 6 అడుగుల ఎత్తు ఉండేది. ఇది చాలా కాలం క్రితం కన్నుమూసింది. 5. డచ్ డ్రాఫ్ట్. నెదర్లాండ్కు చెందిన జాతి ఇది. కోల్డ్ బ్లడెడ్ తరహా అశ్వం.
ఇది చాలా అందంగా ఉంటుంది. దీని కదలికలు చూడ చక్కగా ఉంటాయి. అనుకువగా మసులుతుంది. దీనికి నిలకడ శక్తి ఎక్కువ. దీని సగటు ఎత్తు 5.10 అడుగులు ఉంటుంది. బరువు సగటున 750 కిలోల వరకు పెరుగుతుంది. వీటిలోని ఆడగుర్రాలు ఎత్తు, బరువు తక్కువగా ఉంటాయి. 6. అమెరికన్ క్రీమ్ పేరుకు తగ్గట్టే ఇది అమెరికాకు చెందిన గుర్రం. దీన్ని అమెరికన్ వైట్ హార్స్ అని కూడా పిలుస్తారు. గతంలో అమెరికా ఉన్నత శ్రేణి వర్గాలు అధికారులు ప్రయాణించే బగ్గీలకు వీటిని వినియోగించేవారు. వీటి సగటు ఎత్తు 5.5 అడుగులు ఉంటుంది. బరువు 800 కిలోల వరకు పెరుగుతుంది. వీటిల్లోని ఆడవి కాస్త చిన్నవిగా ఉంటాయి. 7. రష్యన్ హెవీ డ్రాఫ్ట్. దీన్ని సోవియట్ డ్రాప్స్ హార్ అని కూడా అంటారు. ఈ జాతి బెల్జియం నుంచి రష్యాకు వచ్చింది. వీటి సగటు ఎత్తు 5.3 అడుగులుగా ఉంటుంది. బరువు 850 కేజీల వరకు పెరుగుతుంది. వీటిలోని ఆడవాటి బరువు, ఎత్తు కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఇక ఈ పెద్దదిగా గుర్తింపు పొందిన గుర్రం 1000 కేజీల బరువు ఉంటుంది. 8. సాఫ్కోల్కు. ఇది కూడా బ్రిటిష్కు చెందిన బ్రీడే. దీన్ని సాఫ్కోల్క్ పంచ్, సాఫ్కోల్క్ సోరెల్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా బలమైనది, శక్తివంతమైనది, పెద్దగా కనిపిస్తుంది. కఠినమైన శ్రమ చేయడంలో ప్రసిద్ధి పొందింది. దీని సగటు ఎత్తు 5.10 అడుగులు ఉంటుంది. బరువు 900 నుంచి 1000 కేజీల బరువు ఉంటుంది. 9. ఫాజ్జోర్డ్. నార్వేలోని పశ్చిమ పర్వత సానువులు దీని జన్మస్థానం. శక్తివంతమైనదే కాకుండా చురుకైనది దీనికి పేరుంది. ఇది పెరిగే ప్రాంతాన్ని బట్టి, ఆహారాన్ని బట్టి దీని ఎత్తు, బరువుల్లో మార్పు ఎక్కువగా ఉంటుంది. దీని సగటు ఎత్తు 5 అడుగులు కాగా 500 కిలోల వరకు బరువు పెరుగుతుంది. 10. డోల్. ఇది కూడా నార్వేకు చెందిన అశ్వమే. దీన్ని డోల్ హెస్ట్ అని కూడా పిలుస్తారు. దీని హృదయం, ఉదర భాగం విశాలంగా ఉంటుంది. ఫాజ్జోర్డ్ కన్నా వీటి తోకలు కాస్త చిన్నవిగా ఉంటాయి. దీని సగటు ఎత్తు 5.2 అడుగులు ఉంటుంది. 530 నుంచి 600 కిలోల వరకు బరువు పెరుగుతుంది. ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. తెలుగు సంవత్సరం 1674 సంవత్సరం హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు. శివాజీ 1630 ఫిబ్రవరి 19వ సంవత్సరం వైశాఖ మాసపు శుక్లపక్ష తదియ నాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ జిజియాబాయి దంపతులకు జన్మించారు. షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగళూరు జాగీరుకు వెళ్ళాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమిపైన, ప్రజలపైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది. చిన్నప్పటి నుంచి భారత, రామాయణ, బలిచక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింపచేసింది. మేర్లే ఒబెరాన్ ఒక బ్రిటిష్ నటి. ది ప్రైవేట్ లైఫ్ ఆఫ్ హెన్రీ యైట్లో అనే బోలిన్ పాత్ర పోషించినందుకు ఆమె గుర్తింపు పొందింది. ది స్కార్లెట్ పింపెర్లేలో ఆమె పాత్రతో మరింత విజయాన్ని సాధించింది. తర్వాత ఆమె సామ్యూల్ గోల్డ్విన్ కోసం పోలీస్ బెర్గర్ డే, పారిస్, ది డార్క్ ఏంజల్, ది స్త్రీ, ది కౌబాయ్ అండ్ ది లేడీ, వుథరింగ్ హైట్స్ వంటి చిత్రాలను నిర్మించడానికి యునైటెడ్ స్టేట్స్కు వెళ్ళింది. ది డార్క్ ఏంజల్లో కిట్ ఈవెన్ పాత్రలో ఆమె నటనకు ఆమెకు ఉత్తమ నటిగా అకాడమీ కూడా అవార్డుకు నామినేషన్ సంపాదించి పెట్టింది. ఒబెరాన్ నటించిన ఇతర ముఖ్యమైన పాత్రలతో ఆమె పేరుగాంచింది. 1937లో జరిగిన ఒక ప్రమాదంలో ఆమె ముఖానికి గాయాలయ్యాయి. అది ఆమె కెరీర్ను దాదాపుగా ముగించేసింది. కానీ ఆమె కోలుకొని 1973 వరకు సినిమా, టెలివిజన్లో చురుగ్గా కొనసాగింది. ఎస్టెల్లే మెర్లే ఓబ్రియన్ థాంప్సన్ బ్రిటిష్ ఇండియాలోని ముంబైలో 1911 ఫిబ్రవరి 19న జన్మించారు. కాశీనాథుని విశ్వనాథ్ తెలుగు సినిమా దర్శకులు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి. కె విశ్వనాథ్ సౌండ్ రికార్డిస్టుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అదుర్తి సుబ్బారావు దగ్గర కొన్నాళ్ళు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అక్కినేని నటించిన ఆత్మగౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది. ఆయన సినీ జీవితంలో పేరెన్నిక కన్నా చిత్రం శంకరాభరణం. ఇది జాతీయ పురస్కారం గెలుచుకుంది. భారతీయ కళా నేపథ్యంలో ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం, సాగర సంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ప్రధానమైనవి. సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన తీసిన చిత్రాల్లో సప్తపది, స్వాతిముత్యం, స్వయం కృషి, శుభోదయం,
శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభ సంకల్పం ముఖ్యమైనవి. దర్శకుడిగా జోరు తగ్గాక సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు. శుభ సంకల్పం, నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్థాల వేర్లే, ఠాగూర్, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్ఫెక్ట్, కలుసుందంరా ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు. సినిమా రంగంలో చేసిన కృషికి గాను 2016లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. అదే సంవత్సరంలోనే పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నాడు. కళా తపస్వి ఆయన బిరుదు. కాశీనాథుని విశ్వనాథ్ 1930 ఫిబ్రవరి 19న తెనాలి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. సోను వాలియా ఒక భారతీయ మాజీ నటి, మోడల్, సౌందర్య పోటీ టైటిల్ హోల్డర్. ఆమె ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ 1985ను గెలుచుకుంది. ఆమె కూన్ భారీమాంగ్ చిత్రంలో తన పాత్రకు బాగా ప్రసిద్ధి చెందింది. దీనికి ఆమె ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు కూడా గెలుచుకుంది. సైకాలజీ గ్రాడ్యుయేట్ జర్నలిస్టం విద్యార్థి అయిన వాలియా మోడలింగ్ను చేపట్టి ఫెమినా మిస్ ఇండియా పోటీలో టైటిల్ను గెలుచుకొని మిస్ యూనివర్స్ 1985 భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. సోను వాలియా 1985లో మిస్ ఇండియా పోటీలో గెలిచి మిస్ యూనివర్స్ 1985 పోటీకి చేయడానికి వెళ్ళింది. సోను వాలియా హోటల్ యజమాని కూడా. దిలీష్ పోతన్ అని కూడా పిలుస్తారు. ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, నటుడు, నిర్మాత. అతను మలయాళ సినిమాల్లో పనిచేస్తున్నాడు. అతను ఫహద్ ఫాసిల్ నటించిన 2016 కామెడీ డ్రామా చిత్రం మహేషింటే ప్రతీకారంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం 64వ జాతీయ చలనచిత్ర అవార్డులో మలయాళంలో ఉత్తమ చలనచిత్రంగా అవార్డును అందుకుంది. 64వ ఫిలింఫేర్ అవార్డు సౌత్లో పోతన్ ఉత్తమ దర్శకుడు అవార్డును కూడా గెలుచుకున్నాడు. పోతన్ 2010లో విడుదలైన 9KK రోడ్ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా తన కెరీర్ను ప్రారంభించాడు. ఆషిక్ అబూ కింద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆషిక్ 5 చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఆషిక్ అబూ 2011లో వచ్చిన సాల్ట్ అండ్ పెప్పర్ చిత్రంలో ఒక సన్నివేశంతో ఆయన సినీ దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. దిలీష్ పోతన్ కేరళలోని కొట్టాయంలోని మాంజూర్లో ఫిబ్రవరి 19, 1980న జన్మించాడు.